హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నుంచి మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి వీడియో సిరీస్ రూపంలో అయితే తయారు చేయబడుతున్నాయి. సో ఇవి ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో, స్కూల్ అసిస్టెంట్ అయినా ఎస్జిటి అయినా సరే, వాళ్ళకి రివిజన్కి ఉపయోగపడే విధంగా అయితే మనం చాలా తక్కువ టైంలోనే ఎక్స్ప్లెనేషన్ ఉండేలాగా అయితే తయారు చేస్తున్నాం. సో ఇక ఇంగ్లీష్ గ్రామర్లో మొట్టమొదటి టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి టోటల్గా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్లో. దానిలో ఫస్ట్ వన్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి వాటి యొక్క యూసేజ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో మొట్టమొదటిగా నౌన్ చూసుకుందాం. నౌన్ చూసుకుంటే నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్. సో ఏదైనా పర్సన్ యొక్క కానీ, ప్లేస్కి సంబంధించి కానీ, థింగ్ ఆర్ ఎనిమల్, ఏదైనా ఒక నేమ్ గురించి తెలియజేయడానికి మనం వాడేది ఏంటి అంటే నౌన్. ఎగ్జాంపుల్స్ చూడండి: బుక్, పెన్, ముంబై, హానెస్టీ, నాలెడ్జ్. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే రాము ప్లేయింగ్ క్రికెట్ అన్నాం. సో ఇక్కడ రాము క్రికెట్ ఆడుతున్నాడు. సో ఇక్కడ నౌన్ ఏది అంటే పేర్లను తెలియజేసేది కాబట్టి రాము అనేది నౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే రిప్లేస్ ఏ నౌన్. సో నౌన్ ఇది రిప్లేస్ చేస్తుంది, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నౌన్కి బదులుగా వాడేదాన్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఐ, వి, యూ, హీ, సీ, ఇట్, దే. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి: హీ ప్లేయింగ్ క్రికెట్ అన్నాం. సో అతను క్రికెట్ ఆడుతున్నాడు. సో ఇక్కడ రాము అని వాడాం, కానీ ఇక్కడ రాము ప్లేస్లో హీ అనేటటువంటి వర్డ్ వాడాం. దీన్ని మనం ప్రొనౌన్ అంటాం, అంటే ఇది నౌన్ని రిప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వర్బ్. వర్బ్ అంటే యాక్షన్ ఆర్ స్టేట్. సో మనకి యాక్షన్ గురించి కానీ, స్టేట్ గురించి కానీ, అంటే చేసే పని గురించి కానీ, ఉన్నటువంటి స్థితి గురించి కానీ మనకు తెలియజేసేది ఏది అంటే వర్బ్. ఎగ్జాంపుల్స్ బీ, హ్యావ్, డూ, లైక్, వర్క్, సింగ్, క్యాన్, మస్ట్. సో అయితే వర్బ్స్లోకి వచ్చేసరికి మనకి ఎక్కువగా మెయిన్ వర్బ్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వీటిని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి: రాము ప్లేయింగ్ క్రికెట్ అన్నాం. సో ఇక్కడ రాము ఏం చేస్తున్నాడు అని క్వశ్చన్ చేస్తే మనకి ప్లేయింగ్ అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. సో ప్లేయింగ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో మనకి నౌన్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది, అంటే వర్ణిస్తుంది, నౌన్ యొక్క గుణగణాలని వివరిస్తుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఏఆర్ఎన్, ద, 69, సమ్, గుడ్, బిగ్, రెడ్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, సెంటెన్స్ చూడండి: రవి వోర్ రెడ్ షర్ట్. రవి రెడ్ షర్ట్ ధరించాడు అన్నాం. సో ఇక్కడ షర్ట్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది మనకి. సో షర్ట్ ఎలాంటిది అంటే రెడ్ షర్ట్. సో అది ఏ కలర్లో ఉంది అంటే రెడ్ కలర్లో ఉంది అనేసి మనకు చెప్తుంది, కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్ యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఏ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. అంటే ఇక్కడ యాడ్వర్బ్ ఏం చేస్తుందంటే మాడిఫైస్ ఏ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. వర్బ్ని, అడ్జెక్టివ్ని, ఇంకొక యాడ్వర్బ్ని కూడా ఇది మాడిఫై చేస్తుంది. ఎగ్జాంపుల్స్ క్విక్లీ, సైలెంట్లీ, వెల్, బ్యాడ్లీ, వెరీ, రియల్లీ. అయితే యాడ్వర్బ్ని ఐడెంటిఫై చేయడంలో వర్డ్కి ఎప్పుడు కూడా ఎల్వే అనేటటువంటి లెటర్స్ యాడ్ అవుతాయి. సింపుల్గా మనం యాడ్వర్బ్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి: ద పోలీస్ అరైవ్డ్ వెరీ క్విక్లీ. పోలీస్ అనే వాళ్ళు త్వరగా చేరుకున్నారు, చాలా త్వరగా చేరుకున్నారు. ఎలా చేరుకున్నారు అంటే వెరీ క్విక్లీ. సో ఇక్కడ వెరీ క్విక్లీ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ లింక్స్ ఏ నౌన్ టు అనదర్ వర్డ్. సో సెంటెన్స్లో నౌన్ని రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని లింక్ చేసేది, అంటే దాని మధ్య రిలేషన్ తెలియజేసేది మనకి ఏంటి అంటే ప్రిపోజిషన్. ఎగ్జాంపుల్స్ టు, ఎట్, ఆఫ్టర్, ఆన్, విత్, బై. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి: ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం. సో ఇక్కడ బుక్కి, టేబుల్కి రిలేషన్ తెలియజేసేది, అంటే బుక్ టేబుల్కి ఎక్కడుంది, ఆన్ అంటే పైన ఉంది. సో ఆ రెండింటికి రిలేషన్ తెలియజేస్తుంది, కాబట్టి అది ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ కంజంక్షన్.
ఇట్ జాయిన్స్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. సో ఇది జాయిన్ చేస్తుంది వేటిని, క్లాజెస్ని కానీ సెంటెన్సెస్ని కానీ. ఇవి రెండింటిని జాయిన్ చేసేది ఏది అంటే కంజంక్షన్. ఎగ్జాంపుల్స్ అండ్, బట్, ఆర్. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ఐ ఎమ్ వెరీ హంగ్రీ బట్ ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ. ఇక్కడ ఐ ఎమ్ వెరీ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది, బట్ కానీ ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ. సో ఇక్కడ డీ పడాలి. ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ, నాకు ఆకలిగా ఉంది కానీ ఫ్రిడ్జ్ చాలా ఖాళీగా ఉంది అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ రెండింటిని జాయిన్ చేసేది ఏది అంటే బట్. సో ఇక్కడ బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. షార్ట్ ఎక్స్క్లమేషన్ అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఎమోషన్ మనం తెలియజేయాలంటే మనం వాడేది ఏంటి అంటే ఇంటర్జెక్షన్ అంటాం. స్ట్రాంగ్ ఎమోషన్ తెలియజేసేది అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. ఓ, ఔచ్, హిల్, అలాస్, హురే, వావ్. సో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ అనమాట. అయితే ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా చివర ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. వావ్, వావ్, దట్స్ ఎ బ్రిలియంట్ న్యూస్. సో ఇక్కడ వావ్ అనేటటువంటి వర్డ్ వాడడం, దీన్ని మనం ఇంటర్జెక్షన్ అంటాం. సో చివరి ఎప్పుడు కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వాటి యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో మనం దీనిలో ఉన్నటువంటి నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్స్, ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి మనకి చాలా టైప్స్ ఉంటాయి. వాటి గురించి అయితే మనం నేర్చుకుంటాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.